హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గుంటూరు ఏఆర్ఓ సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది, రిక్రూట్మెంట్ ర్యాలీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అదేవిధంగా మన యొక్క యూఎఫ్జే యాప్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సి జీడీ, కోస్ట్ గార్డ్ అండ్ అదేవిధంగా మనకి ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. కోర్స్ అయితే తీసుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ క్లాసెస్ పాటుగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీరు ufj.us.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీరైతే పైకి స్క్రోల్ చేయండి. చేశాక ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి. మీకు ఏమైనా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయ్యే ఉంటే అప్డేట్ అవుతాయి అనమాట. కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మనకి నెల్లూరు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2022 ఉంది సారా, దానిపైన అయితే క్లిక్ చేయండి. నేను లింక్ అయితే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ కమెంట్లో కూడా అయితే పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. వచ్చాక ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి, ఎందుకంటే మనకి చాలా అప్డేట్ అయితే వచ్చేసాయి అనమాట. రిఫ్రెష్ చేస్తే అవి ఫ్రెష్గా అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. అసలు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఉంటుంది, ఇక్కడ మనకి గుంటూరు ఏఆర్ఓ వాళ్ళకి అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది ఎప్పుడు అనంటే 15th సెప్టెంబర్ నుండి 26th సెప్టెంబర్ మిడిల్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీని యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే నెల్లూరులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేడియం వచ్చేసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అనమాట. సో పర్టికులర్ లొకేషన్ వచ్చేసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం. సో ఇక్కడ మీరు ఎవరైనా దగ్గరలో కనుక ఉన్నట్లయితే ఈ స్టేడియంకి వెళ్ళి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి ఇన్ టైం వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం దూరం ఉండగానే ఒకసారి ట్రై చేయండి. మనకి ఎందుకంటే పర్టికులర్గా పెట్టేది అదే స్టేడియం అని మనకు తెలిసిన తర్వాత ఒకసారి ట్రై చేస్తే మనకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. అండ్ కొంచెం పైకి మనకి ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అనేది అయితే మెన్షన్ చేశారు. ఒకసారి నేను చదువుతాను, మీరు కూడా అయితే క్లారిటీగా అయితే చూడండి. అండ్ వినేంత ఓపిక లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చెప్పాను కదా, మీరు అది కూడా క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ గుంటూరు అనమాట. గుంటూరు వాళ్ళకు ఉంటుంది. అండ్ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అదేవిధంగా మనకి అనంతపురం అండ్ వైఎస్ఆర్ కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు అండ్ అదేవిధంగా శ్రీ సత్యసాయి. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్కి మాత్రమే ఈ యొక్క గుంటూరు ఏఆర్ఓ వాళ్ళకైతే రావడం జరుగుతుంది అనమాట. రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి వైజాగ్ ఏఆర్ఓకి ఎందుకు వస్తారు. సో వైజాగ్ ఏఆర్ఓది కూడా నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఛానల్ కూడా అయితే విజిట్ అయితే చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్స్ వైజ్ ఏం చెప్పానంటే ఒక్కొక్కరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఒక క్లారిటీ అనేది ఉండదు చాలా మందికి. సో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏ ఒక్క ఏఆర్ఓ కిందకి వస్తారనేసి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు అని అంటే ఇక్కడ మనకి చూడండి 5th జూలై 2022 అంటే 5th జూలై అని చెప్పారు కానీ 5th నుంచి ఏం స్టార్ట్ అవ్వలేదు, 6th నుండి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ 5th జూలై నుండి ఇక్కడ 3rd ఆగస్ట్ అనమాట, ఆగస్టు 3rd వరకు మనకైతే అవకాశం అయితే ఉండడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. సో మనకు ఆల్ ఇండియా లెవెల్లో అగ్నివీర్ సంబంధించినటువంటి ఒకేసారి రిక్రూట్మెంట్స్ రిలీజ్ చేశారు కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికి సర్వర్ బిజీ అయితే వస్తుందన్నమాట. సో సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది. మీరు ఎంత వీలైతే అంత త్వరగా అప్లికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకైతే అప్లికేషన్ అయితే అయిపోతుంది. లేదంటే మీరు లాస్ట్కి వచ్చేసరికి అప్లికేషన్ కూడా కాకపోతే వాళ్ళు కూడా ఏ డేట్ అయితే ఏమి ఎక్స్టెండ్ అయితే చేయరు. సో కాబట్టి ఉన్న టైంలోనే అప్లికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేసుకోకండి. ఓకేనా. సో నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను చూడండి, అన్నీ ఒకే దగ్గర. సో మీరు అప్లికేషన్ చేసుకునే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలై 5th స్టార్ట్ అవుతుంది, 3rd ఆగస్ట్ వరకు అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 4th సెప్టెంబర్ తర్వాత, ఓకే, సెప్టెంబర్ 4th తర్వాత అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి అనమాట. సెప్టెంబర్ 15th నుండి 26 వరకు అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి పర్టికులర్గా మిడిల్ అయితే ఉంటుంది. ఏ డేట్ రోజు ఏంటి అనేది మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత అందులో క్లారిటీగా ఉంటుంది. అంటే కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. సో పైకి స్క్రోల్ చేసిన తర్వాత దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటి ₹1 కూడా అయితే ఉండదు అనమాట. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ ఏమేమి ట్రేడ్స్ ఉంటాయంటే జనరల్ డ్యూటీ ఉంటుందన్నమాట. ఈ యొక్క జనరల్ డ్యూటీకి వచ్చేసి మనకి 17.5 years నుంచి మనకి 23 years వరకు అయితే అవకాశం ఉంది. ఇది ఒక ట్రేడ్ అనే కాదు, ప్రతి ఒక్క ట్రేడ్ కూడా 17.5 years నుంచి ఇక్కడ ఒక 23 years వరకు అయితే అవకాశం ఉందన్నమాట. ఈ జనరల్ డ్యూటీకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుండి నెక్స్ట్ టైం రిక్రూట్మెంట్ నుండి 21 years అయిపోతుంది. ఈసారి మాత్రం ఈ రిలాక్సేషన్ ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా. అంటే ప్రతి దానికి కూడా 21 అయిపోతుందన్నమాట. ఓకేనా. మనకి అగ్నివీర్ స్కీమ్ ప్రకారం ఏంటంటే 21 years వరకు. ఓకేనా. సో అదనమాట. అయితే దీనికి హైట్ వచ్చేసి మనకి 166 centimeters ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించిన హైట్ కంటే 1 centimeters ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత. చెస్ట్ వచ్చేసి మనకి 77 centimeters ఉంటుంది, 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలన్నమాట బ్రీతింగ్ తీసుకున్న తర్వాత.
సో ఇక్కడ వచ్చేసి మనకి టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా మనకి టెక్నికల్ ఏవియేషన్ ఉంది. అండ్ అదేవిధంగా టెక్నికల్ ఏవియేషన్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా క్వాలిఫికేషన్. అండ్ అదేవిధంగా టెక్నికల్కి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆర్మీ జీడీకి వచ్చేసి 10th బేస్ క్వాలిఫికేషన్, 10th పాస్ అని ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 45% అయితే ఉండాలని ఉంటుంది అనమాట మనకి ఏదైతే ఆర్మీ జీడీలో అప్లికేషన్ చేద్దాం అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ వచ్చేసి మినిమం 50% అయితే ఉండే విధంగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అండ్ క్లర్క్ విషయానికి వచ్చేసి కూడా మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. క్లర్క్ విషయంలో వచ్చేసి మనకి ఇది ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఓవరాల్గా వచ్చేసి మనకి 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి 50% ఉండాలి విత్ ప్రాక్టికల్తో కలిపి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ట్రేడ్స్మెన్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసి చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్ అనమాట. ఏజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 1 అక్టోబర్ 2022 వరకు స్టార్టింగ్ ఏజ్ అయినా అంటే 17.5 years నుండి 23 years వరకు అయితే అవకాశం ఉంది కదా. స్టార్టింగ్ ఏజ్ అయినా కానీ లాస్ట్ ఏజ్ అయినా కానీ ఇయర్ వరకు చెక్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ విషయానికి వచ్చేసి మీకు పర్టికులర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక అఫీషియల్ వెబ్సైట్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కామెంట్లో కూడా అయితే పిన్ చేస్తాను. మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఏజ్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయిపోతే అక్కడ మీకైతే ఎలిజిబుల్ అయినటువంటి పోస్టులు ఏదైతే ఉంటారో ఆ అప్లికేషన్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎలిజిబుల్ కాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఏజ్ క్రైటీరియా అని అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ రెడీకి ఏమేమి సిలబస్ ఉంటుందని మీరు ఇక్కడైతే క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అగ్నిపథ స్కీమ్ ప్రకారం మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, శాలరీ ఎంత ఏంటని ప్రతిదీ కూడా అయితే చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా మనం అప్లికేషన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. రిక్రూట్మెంట్ ర్యాలీకి అయితే వెళ్తాం. ఈ ర్యాలీలో భాగంగా మనకి ఏంటంటే ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాతకి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాతకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా 4 steps అయితే ఉండడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా క్వాలిఫై అయితేనే మనకైతే జాబ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎఫ్టీలో ఏమేమి ఉంటాయంటే మనకి 1.6 kilometers అయితే ఉంటుంది అనమాట. తర్వాతకి పుల్అప్స్ ఉంటాయి, తర్వాతకి బ్యాలెన్సింగ్ ఉంటుంది, తర్వాత 9 feet డిచ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ 1.6 అని డిస్కస్ చేసాం కదా. 1.6 అనేది ఎంత టైంలో మనం క్వాలిఫై అవ్వాలి అని అంటే 5 minutes 30 seconds క్వాలిఫై అయిపోతే గ్రేడ్ ఏ ఉంటుంది. దీనికి వచ్చేసి 60 marks అయితే ఉంటాయి. 5 minutes 30 seconds నుండి 45 seconds వచ్చేసి గ్రేడ్ 2 అయితే ఉంటుంది. దీనికి 48 marks అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుల్అప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. సో మనకు ఓవరాల్గా పుల్అప్స్ వచ్చేసి 10 పుల్అప్స్ అయితే ఉంటాయి. 10 పుల్అప్స్లో ఒక 10కి 10 క్వాలిఫై అయితే మనకు 40 marks ఇస్తారు. 9 క్వాలిఫై అయితే 33 ఇస్తారు. 8 అయితే 27 ఇస్తారు. 7 అయితే 21 ఇస్తారు. 6 అయితే 16 ఇస్తారు. ఈ విధంగా మీరు మెరిట్లో కనుక వచ్చినట్లయితే మనకు మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పిఎఫ్టీ ఇంపార్టెంటే అండ్ ఎగ్జామినేషన్ 2 కూడా ఇంపార్టెంటే. మెడికల్లో చాలా ఏదైతే మెడికల్లో ఫిట్ అవ్వడం మన అదృష్టం అనమాట. ఇన్ కేస్ మెడికల్లో కనుక ఖచ్చితంగా ఫిట్ అయితే ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం. సో కాబట్టి ఈ జాబ్ అనేది మీకు ఎంతో యూజ్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే దీనిపైన క్లిక్ చేశారనుకోండి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చాక పైన మీరైతే డౌన్లోడ్ సింబల్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా. సో మనకి ఇవన్నమాట మొత్తం డీటెయిల్స్ కూడా. సో చూడండి, చూసిన తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. మీకు తెలిసి అయితే గతంలో అయితే నేనైతే వైజాగ్ సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని వీడియో చేశాను. అది చూసినా కానీ సేమ్ ప్రాసెస్ లో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు త్వరగా అప్లికేషన్ చేసుకోండి. ఇప్పటికే కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా అయితే నేనైతే వీడియో అయితే చేశాను. అవి కూడా అయితే రెడీగా అయితే పెట్టేసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.